ఫైనల్లీ 2 సంవత్సరాల తర్వాత అయితే నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంతకు ముందైతే మా దగ్గర డబ్బులు ఉండేవే కాదు. నేనైతే షించాన్ని డోరేమోన్ని వదిలేసి వేరే వేరే దేశాలకు వెళ్ళి ఎంతో పని అయితే చేశాను. పగలనగా రాత్రనగా కష్టపడి నేనైతే పనిచేసి ఎన్నో డబ్బులైతే సంపాదించాను. ఇప్పుడు మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్, నేనైతే లాస్ శాంటోస్ లోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ని. అందుకనే నా వెనకాలైతే పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ కి సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉండాలి కదా, అందుకని పోలీసు వాళ్ళు అయితే వస్తున్నారు. చలో నేనైతే ఇంటికి కూర్చేసాను. అరే ఇదేంటిది, ఇక్కడ పోలీసు వాళ్ళ జీపు అండ్ అంబులెన్స్ ఏం చేస్తుంది? కొంపదీసి మన షించాన్కి డోరేమోన్కి ఏమైనా అయిందా ఏంటి? మనమైతే వెళ్ళి చెక్ చేద్దామా అండి? నాకైతే కొంచెం టెన్షన్ గా ఉంది. రే షించాన్, డోరేమోన్ మీరైతే బాగున్నారు కదా? ఏంట్రా నాయనా మన ఇల్లంతా ఇట్లా ఉంది? ఆగండి, ఇక్కడైతే పోలీసు వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. సార్ అసలు ఇక్కడ ఏం జరిగింది సార్? మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? కొంపదీసి మా షించాన్కి డోరేమోన్కి ఏమైనా జరిగిందా ఏంటి? సార్ ఇంటి మీద అయితే ఒక పెద్ద ప్లేన్ అయితే క్రాష్ అయింది సార్ మార్నింగ్. ఏంటి, పెద్ద ప్లేన్ క్రాష్ అయిందా మార్నింగ్? మీరు అబద్ధం చెప్తున్నారు కదా, నాకైతే తెలుసు. ఊరే నాయన, ఏంటి అసలు ఇంత పెద్ద ప్లేన్ అయితే మా ఇంటి మీద క్రాష్ అయింది? రే షించాన్, డోరేమోన్ మీరైతే బాగున్నారా? ఆగండి, మీ డామీ మోయ్ అయితే వచ్చేసేట్రా, మిమ్మల్ని అయితే కాపాడతాడు. ఎక్కడున్నారు మీరు? రే షించాన్, డోరేమోన్ పిల్లలు మీరే చూస్తున్నారు కదా, మా ఇంటి మీద అయితే ఎంత పెద్ద ప్లేన్ క్రాష్ అయిందో. ఆ షించాన్ డోరేమోన్ అయితే నిద్రపోతా ఉంటారు, వాళ్ళ మీద అయితే ఈ ప్లేన్ పడిపోయి ఉంటుంది. సార్ సార్, మా షించాన్ డోరేమోన్ ఎక్కడెక్కడైనా చూసారా? ప్లీజ్ చెప్పండి. షించాన్ డోరేమోన్ అమ్మకైతే తెలియదు సార్. ఏంటి తెలీదా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? షించాన్ డోరేమోన్ తెలియకుండా అట్లుంటారు? ఈ ఇంట్లో అయితే పిల్లలు ఉంటారు. ఏమో సార్, మాకైతే కనిపించలేదు. ఊరే నాయన, వీళ్ళకైతే కనిపించలేదంట. ఇప్పుడు నేనే వెళ్ళి వెతకతా. రే షించాన్, డోరేమోన్ మీ డామీ మోయ్ వచ్చేసాడ్రా, మీకైతే ఏం కానివ్వడు. నేనున్నాను కదా, నేనైతే మిమ్మల్ని కాపాడతాను. కింద ఫ్లోర్ అయితే అసలు ఏం అవ్వలేదు, పై ఫ్లోరు ఇక్కడే పడింది ప్లేన్ వచ్చి. సార్ ఇక్కడ పిల్లల్ని ఏమైనా చూసారా? షించాను, డోరేమోన్ మీకైతే తెలిసే ఉంటుంది. ఇక్కడైతే పిల్లలు ఎవరు లేరు సార్, జస్ట్ ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది. వాళ్ళు కానీ ఇద్దరే, ఒక అమ్మాయి అబ్బాయి అయితే ఉన్నారు. అమ్మాయి వచ్చేసి బయట అయితే ఉంది, ఇంకా అబ్బాయికి వచ్చేసి చెప్పలేని ఘటన అయితే జరిగింది. ఏంటి అంటే పిల్లలు ఎవరు లేరా? ఇదండి మీరు చెప్పిన అబ్బాయి అయితే ఇతనేనా? అవును సార్ ఇతనే. నాకు తెలిసి ఈయనైతే ఆ అమ్మాయి హస్బెండ్ అనుకుంటా. ఆ అమ్మాయి హస్బెండ్ అయినా? బట్ వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడైతే షించాన్, డోరేమోన్ కదా ఉండాల్సింది నా ఇంట్లో. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అయినా కానీ? కొంపదీసి వీళ్ళు మా షించాన్ డోరేమోన్ని కిడ్నాప్ చేసి ఈ ఇంటినైతే కబ్జా చేసుకున్నారా? సార్ మీకేమైనా తెలిస్తే చెప్తారా ప్లీజ్? లేదు సార్, మాకేమీ తెలీదు. మీరు కావాలంటే బయటికి వెళ్ళి అమ్మాయిని అయితే అడగొచ్చు. సరే ఆగండి, నేనైతే వెళ్ళి అడగతాను. భగవంతుడా, మా షించాన్కి డోరేమోన్కి అయితే ఏం జరుగుండకూడదు. మేడం, మీకు మా షించాన్ డోరేమోన్ గురించి ఏమైనా తెలుసా? ప్లీజ్ తెలిస్తే చెప్పరా? వాళ్ళు వచ్చేసి నాకు ఎంతో ముఖ్యమైన వాళ్ళు. ప్లీజ్ చెప్పండి మేడం. ఏంటి షించాన్ డోరేమోన్ సార్? వాళ్ళే కదా పిల్లలు. అవును మేడం, వాళ్ళే. మీకు వాళ్ళ గురించి తెలుసా? ప్లీజ్ నాకైతే చెప్పండి. సార్ నేనైతే వాళ్ళ దగ్గర ఈ ఇంటిని 20,000కైతే కొన్నాను సార్. కరెక్ట్గా అది 6 నెలల ముందర. ఏంటి, ఈ ఇంటిని 20,000కి కొన్నారా? మేడం, ఈ ఇంటి వాల్యూ దాదాపు 5 కోట్లు ఉంటుంది. మీరేమో 20,000కి కొన్నారంటున్నారు కదా మేడం, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? అంటే సార్ వాళ్ళకి వచ్చేసి అప్పుడైతే డబ్బులు అవసరం అని చెప్పారు, అందుకని నేనైతే 20,000కి ఇంటినైతే తీసుకున్నాను వాళ్ళ దగ్గర. అబ్బా, 20,000కి అయితే అమ్మేశారా వాళ్ళ ఇంటిని? సరే మేడం, ఇంకా వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా? వాళ్ళు వచ్చేసి ఏదో పెట్రోల్ బంకులు అయితే పనిచేస్తున్నారంట సార్. ఏంటి పెట్రోల్ బంకా? ప్లీజ్ మేడం, ఆ పెట్రోల్ బంక్ ఎక్కడో చెప్తారా కొంచెం? లేదు సార్, నాకైతే దాని అడ్రస్ అయితే తెలీదు. బట్ వాళ్ళైతే ఆ పెట్రోల్ బంకులో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని చెప్పి మాత్రం తెలుసు. ఏంటి పెట్రోల్ బంకులో కష్టపడి పనిచేస్తున్నారా? సరే మేడం, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ. ఇంకా మిగతాదంతా నేను చూసుకుంటాను. ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళని వదిలేసి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళైతే ఎంత కష్టపడ్డారో ఏంటో. ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్కడున్నారో నేనైతే ఖచ్చితంగా కనిపెట్టే తీరుతాను. బట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే వాళ్ళు అసలు ఎక్కడున్నారో నాకు కానీ కరెక్ట్గా తెలియదు కదా. ఇప్పుడు నాకైతే మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో గుడ్ లక్ డామీ మోయ్ అని చెప్పి రాయండి. అప్పుడే నాకైతే అంతా గుడ్ లక్ జరిగి షించాన్ని, డోరేమోన్ని కనిపెట్టి వాళ్ళకైతే ఏం కష్టం రాకుండా చూసుకుంటాను. నా వల్ల వాళ్ళకైతే ఎన్నో కష్టాలు వచ్చినాయి. బట్ ఫ్రెండ్స్, ఇంకటి నుంచి మాత్రం వాళ్ళకైతే ఏం కష్టం రాకుండా చూసుకుంటాను. ఆఫీసర్స్, ఇంకా పదండి, మనమైతే షించాన్ని, డోరేమోన్ని వెతుకుదాం. ఊరే ఏంట్రా ఇది? నా పెట్రోల్ బంకుని ఇంత కష్టపడి కట్టుకున్నా, ఇక్కడంతా చెత్త ఉంది. నిన్ను దేనికి రా పెట్టుకుంది పొట్టోడా షించాన్? వచ్చి ఈ చెత్తని క్లీన్ చేయి. ఇంకా ఇక్కడ చూడు ఎన్ని ఎలుకలు అయితే ఉన్నాయి. ఊరే పిల్లి రోబోట్, వచ్చి ఆ ఎలుకలన్నిటిని తినురా నువ్వు. మిమ్మల్ని ఇద్దరిని దేనికి నేను పనిలో పెట్టుకుంది?
ఫాస్ట్గా వచ్చి పని చేయండి. అలాగే బాస్, వచ్చి చేస్తున్నాం. ఒరే డోరేమోన్ గా ఏం చేస్తున్నారో నువ్వు? అక్కడైతే ఎలుకలు ఉన్నాయి, ఫాస్ట్ గా వాటిలన్నిటినైతే తోలు, లేకపోతే మన బాస్ అయితే మనకు ఫుడ్ గానీ పెట్టడు. అది ఇంత భయం అయితే ఉండాలి. షింగ్షాన్ గా ఫాస్ట్ గా ఇక్కడ ఉన్న చెత్త అంతా క్లీన్ చేయి, లేకపోతే నీకైతే మధ్యాహ్నం లంచ్ కట్ చేస్తా. లేదు లేదు బాస్, నేనైతే క్లీన్ చేస్తా. ఓకే, ఒక సెకండ్ ఆగండి. ఏంట్రా పిల్లి రోబోట్ గా, నీకైతే స్పెషల్ గా బొట్టు పెట్టి చెప్పాలా? అక్కడైతే ఎలుకలు ఉన్నాయి, నేరుగా వచ్చి ఈ ఎలుకలను అయితే తీస్తావా, లేకపోతే నీ ఫుడ్ కట్ చేయమంటావా? అరే లేదు బాస్, నేనైతే నీళ్లు దాగని వెళ్ళానంతే. నన్ను క్షమించండి బాస్, నేనైతే ఇప్పుడు ఈ ఎలుకలన్నీ తోలేస్తాను. ఎలుకలు దేనికి అసలు మీరు వస్తున్నారు? నా చేతిలో సావనేనా? అనవసరంగా వచ్చి మీరైతే నా చేతిలో చేస్తున్నారు ఎందుకు? మీరైతే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేకపోతే మా బాస్ అయితే నన్ను కొడతాడు. ఒరే డోరేమోన్ గా ప్లీజ్ రా, ఎలుకలన్నీ రాకుండా చూసుకురా. నేను రాత్రి అయితే ఆఫీస్ లో వెళ్ళిపోయినాయి తెలుసా, జస్ట్ మిస్. మన బాస్ గాని చూసినాడు అనుకో, మనల్ని అయితే ఇంకొక 50 సంవత్సరాలు ఎక్కువ పని చేయమంటాడు రా. ప్లీజ్ ఎలుకలు రాకుండా చూసుకురా నా కోసం. ఒరే నేనైతే అదే ట్రై చేస్తా ఉన్నాను రా షింగ్షాన్, బట్ ఈ ఎలుకలు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన పెట్రోల్ బంక్ అంతా నాశనం చేస్తున్నాయి రా. నన్నేం చేయమంటావు చెప్పు. ఇంకా నేనైతే ఆల్రెడీ 3 పెట్రోల్ బంకులు అయితే ఎతికాను. ఇంకా మన ముందు అయితే ఇంకో పెట్రోల్ బంక్ ఉంది. మనమైతే వెళ్ళి దీంట్లో కానీ వెతకదాం. వెయిట్ ఏ సెకండ్, వీడైతే మన డోరేమోన్ కదా, షింగ్షాన్ గాడు. ఇద్దరైతే ఇక్కడే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఫైనల్లీ షింగ్షాన్ డోరేమోన్ అయితే దొరికేశారు. రే షింగ్షాన్ డోరేమోన్, నేనైతే వచ్చేసాను రా. ఇంకా మీరైతే ఏం పని చేయక్కర్లేదులే, మిగతాదంతా నేను చూసుకుంటా. ఇంకా పదండి, నాతో అయితే వెళ్దాం. అరే డమిమోయ్యా, ఇన్ని రోజుల తర్వాత మేమైతే నీకు గుర్తొచ్చామా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి ఉండవేమోయ్యా? రే నేను వచ్చేసాను రా. ఇంకా మీరు దేనికి బాధపడుతున్నారు? డోరేమోన్ నువ్వేంట్రా ఇక్కడ ఎలుకలు తాగుతున్నావా? సర్లే, ఇంకా మీరైతే ఇంకేం పని చేయక్కర్లేదు, నేను వచ్చేసాను కదా. అంతేకాకుండా నేనైతే ఇప్పుడు లాస్ శాంటోస్ లోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ రా. మీరైతే ఏం భయపడవాకండి. ఇంకా మీరు పని చేయాల్సిన అవసరమే లేదు, మిగతాదంతా నేను చూసుకుంటా. ఇంకా మీరు కానీ లాస్ శాంటోస్ కి కింగ్ లా బతికొచ్చిన అలాగా వచ్చేయండి, చెప్తా, మనం అయితే వెళ్దాం. నిన్ను డోరేమోను మేము ఎంత మిస్ అయ్యామో తెలుసా మావయ్య? నువ్వు 2 సంవత్సరాల ముందరైతే బయటికి వెళ్ళిపోయావు కదా, అప్పటి నుంచి మేమైతే ఎంతో కష్టపడ్డాం. అంతేకాకుండా నీ ఇంటిని కానీ నేనైతే అమ్మేశాను. అరే షింగ్షాన్, అవన్నీ అయిపోయిన విషయాలు రా. అవి తలుచుకొని ఇంకెంత బాధపడతావు చెప్పు. నేను వచ్చేసాను కదా. అంతేకాకుండా ఇప్పుడు నేనైతే లాస్ శాంటోస్ లోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్. మిగతాదంతా నేను చూసుకుంటానులే. ఇంకా పదని మనం అయితే వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేది రే షింగ్షాన్ గా? మర్యాదగా నువ్వైతే చెత్తెత్తరా వెళ్ళి. అరే సార్, మీరే నా పెట్రోల్ బంక్ ఓనరు. ఇంకైతే మా షింగ్షాన్ డోరేమోన్ ఇక్కడైతే పనిచేయరు సార్, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు నాతో రాబోతున్నారు. ఏంటి వీళ్ళు నీతో వస్తారా? ఇంకా నా పెట్రోల్ బంక్ ఎవరు క్లీన్ చేస్తారు? ఎవరో ఒకరిని, వేరే వాళ్ళనైతే పనిలో పెట్టుకోండి. కావాలంటే నేను డబ్బులు ఇస్తాను వాళ్ళకి. నాకు వేరే పనులు చేస్తే అంత మజా రాదు. వీళ్ళిద్దరు పిల్లకాయల్ని నేనైతే టార్చర్ పెట్టి పెట్టి పని చేయించుకుంటుంటే నాకైతే ఎంత మజా వస్తుందో తెలుసా? అందుకని నాకైతే వీళ్ళిద్దరే కావాలి. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరేంటి? సైకోనా ఏంటి? పిల్లకాయలేంటి టార్చర్ పెట్టడం ఏంటి? అవునా భీమయ్య, ఈయనైతే మమ్మల్ని ఎంతో టార్చర్ పెడతాడు, బట్ మేమైతే ఏమీ మాట్లాడలేం తెలుసా? ఎందుకంటే ఈయన కాంట్రాక్ట్ మీద అయితే మేము సైన్ చేసాం. గుర్తుందారా షింగ్షాన్? తెలుసు కదా, ఆ కాంట్రాక్ట్ మీద అయితే మీరు 50 సంవత్సరాలు అయితే నా పెట్రోల్ బంకులోనే పని చేయాలి. ఆ కాంట్రాక్ట్ మీద అంతా రాసింది గుర్తుంది కదా మీకు? ఊరే షింగ్షాన్ గా ఈ సైన్లన్నీ దేనికి పెట్టారా మీరు? సార్ పోనీ నా దగ్గరైతే ఒక ఐడియా ఉంది. అదేంటంటే మీరు మా షింగ్షాన్ ని డోరేమోన్ ని వదిలేసేయండి. మీకు కావాలంటే ఈ డైమండ్ కార్ అయితే ఇస్తాను. ఇది చాలా కాస్ట్లీ, దాదాపు 30 కోట్లు అయితే విలువ చేస్తుంది. దాన్ని మీరైతే అమ్ముకొని డబ్బులు అయితే తీసుకోండి. ఏంటి డైమండ్ కారా? నాకైతే ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. నువ్వే కదా నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ డామినేటర్వి? అవును సార్, నేనే. సరే మరి, ఇప్పుడు నీకైతే ఒక చిన్న టాస్క్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే నీకు షింగ్షాన్ డోరేమోన్ కావాలా? నాకైతే కావాలి. ఎంత ఖర్చైనా పర్లేదు, 10, 50, 100 కోట్లైనా పర్లేదు. నేనైతే మీకు డబ్బులు ఇచ్చి షింగ్షాన్ ని డోరేమోన్ అయితే తీసుకెళ్తాను. నాకైతే 100 కోట్లు ఏం అవసరం లేదు, కానీ నువ్వు నేను కలిసి ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేసుకుందాం. దాంట్లో కానీ నువ్వు కానీ గెలిచావనుకో, షింగ్షాన్ ని డోరేమోన్ నువ్వైతే ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. నాకైతే రూపాయి కానీ అవసరం లేదు. అలా అయితే ఓకే, ఇంకా నేనైతే ఈజీ కంప్లీట్ చేయగలను. డోమిమోయా వద్దురోమోయా, మా బాస్ దగ్గరైతే పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ తో నేనైతే ఓడిస్తాడు. ఏంటి పవర్సా? ఈయన దగ్గరైతే నాకు అసలు ఏం పవర్స్ ఉన్నట్టు కనిపించట్లేదు. సార్ నేనైతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో మాట, ఒకవేళ నువ్వు ఓడిపోతే నాకేమిస్తావు? ఏంటి నేను మీకు ఏమిస్తానా? సరే మీకేం కావాలో చెప్పండి, నేనైతే అది ఇస్తాను. అలా అయితే ఓకే, ఒకవేళ నువ్వు ఓడిపోయావు అంటే నీ ఆస్తి అంతా నాకు కావాలి. ఏంటి నా ఆస్తి అంతనా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనైతే ఎంతో కష్టపడి ఈ ఆస్తిని అంతా సంపాదించాను, ఇప్పుడు మీకంతా ఇచ్చేస్తే? సరే మరి నాకు ఓ మాట చెప్పు, నీకు షింగ్షాన్ డోరేమోన్ కావాలా వద్దా? కావాలి. అయితే నువ్వు ఈ ఛాలెంజ్ చేస్తేనే వీళ్ళైతే వస్తారు.
ఒకవేళ నువ్వు కానీ చేయలేదనుకో వీళ్ళనైతే నా దగ్గరే పెట్టుకుంటాను. నన్ను లీగల్గా కానీ నువ్వైతే ఏం చేయలేవు, ఎందుకంటే నా దగ్గర కాంట్రాక్ట్ ఉంది. ఊరే నాయనా, ఇంకా మనకైతే వేరే దారి లేదు. ఎంత కష్టమైనా కానీ నేనైతే ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయాల్సిందే. నేను ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే వీడైతే నా ఆస్తి అంతా తీసుకెళ్తాడంట. ఒకవేళ నేను కంప్లీట్ చేస్తే షించాన్ని డోరేమోన్ని నాకైతే వదిలేస్తా అని చెప్తున్నాడు. ఇంకా మనకైతే వేరే దారి లేదు కాబట్టి సరే సార్, నేనైతే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నేను కలిసి ఈ ర్యామ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ర్యామ్ ఛాలెంజ్. ఇంకా నీకు విషయం చెప్పాలా, అదేంటంటే నేను ఈ ర్యామ్ ఛాలెంజ్ని ఎన్నోసార్లు అయితే ఆడాను. ఇంతవరకు నేనైతే ఒక్కసారి కానీ ఈ ర్యామ్ ఛాలెంజ్ మీద అయితే ఓడిపోలేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ ర్యామ్ ఛాలెంజ్ మీద మీరైతే ఒక్కసారిగా ఓడిపోలేదా? అవునవును, నేనైతే ఒక్కసారిగా ఓడిపోలేదు. అంటే నీ ఆస్తి అంతా ఇంకా నాకే రాబోతుంది. ఇంకా షించాన్ చెప్పింది కానీ కరెక్టే, నా దగ్గరైతే కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ వాడి ఈ ర్యామ్ ఛాలెంజ్ అయితే నేను ఇంకా ఈజీగా కంప్లీట్ చేయగలను. ఊరే నాయన, ఇందుకడైతే పవర్స్ గాని ఉన్నాయంట. ఈ పవర్స్ వాడి ఈయనైతే ఈ ర్యామ్ ఛాలెంజ్ ని ఈజీ కంప్లీట్ చేస్తాడు. బట్ నా పరిస్థితి ఏంటి? డొమిమోయ, అందుకని నేనైతే నీకు స్టార్టింగ్ లోనే చెప్పాను మా బాస్ దగ్గరైతే పవర్స్ ఉన్నాయని చెప్పి. బట్ నువ్వైతే నమ్మలేదు కదా. ఆయన దగ్గరైతే ఒక ఎగిరే పవర్ అయితే ఉంది డొమిమోయ. ఒకవేళ ఆయన బైక్ లో నుంచి కింద పడుతున్నా గానీ గాల్లోకి ఎగిరైతే మళ్ళీ ర్యామ్ ఎందుకైతే వచ్చేస్తాడు. నేను అట్లాంటి పవర్ అయితే ఎక్కడా చూడలేదు. కానీ మా బాస్ దగ్గరైతే ఆ పవర్ ని డొమిమోయ. ఆ పవర్ ని వాడితే ఆయన అయితే ఖచ్చితంగా ఈ ర్యామ్ ఛాలెంజ్ అయితే ఓడిపోడు అసలు. ఇన్ని రోజుల నుంచి నా దగ్గర ఉండే శిక్ష నువ్వైతే ఇది తెలుసుకున్నావా? సరే సరేలే, పర్లేదు. ఇప్పుడైతే మీ డొమిమోయ ఆ సంత పోవడం చూస్తా ఉండు. ఎందుకంటే ఈ ర్యామ్ ఛాలెంజ్ ఎంతో కష్టమైన ర్యామ్ ఛాలెంజ్. ఇప్పుడు దాకా మీ డొమిమోయ అయితే ఇట్లాంటి ర్యామ్ ఛాలెంజ్ని చూసే ఉండడు. చూసేవా, భూచక్రాలు అయితే తిరగతా ఉంటాయి. ఇక్కడ 3 భూచక్రాలు దాటుకొని రావాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడు, సన్న దారి అయితే ఉంది. ఈ దారిని అంతా దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే బర్గర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఎంత కష్టంగా ఉందో. ఇప్పుడు నేనైతే ఇదంతా కంప్లీట్ చేయాలంట. ఈయనకేమి ఈయన దగ్గరైతే పవర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈ ర్యామ్ గురించి ఎంతో అవగాహన అయితే ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈయనైతే ఈ ర్యామ్ ఛాలెంజ్ చాలా సార్లు ఆడాడు కదా. అవునవును, నేనైతే ఆడాను. అండ్ గెలవబోయేది కానీ నేనే. గెలిచిన వాళ్ళకైతే ఈ షించాన్ డోరేమోన్ అయితే వస్తారు. ఒకవేళ నేను గెలిచానంటే షించాన్ డోరేమోన్తో పాటు నీ ఆస్తి అంతా వస్తుంది నాకు. ఆ తర్వాత నిన్ను కానీ నా పెట్రోల్ బంకులు అయితే పని చేపిస్తాను. ఎలాగో ఈ ర్యాంప్ని అయితే నేనే కంప్లీట్ చేయబోతున్నా కాబట్టి తమ్ముడు, నువ్వైతే నన్ను చూసి కొంచెమైనా నేర్చుకో. అయినా కానీ నన్ను చూసి నువ్వే నేర్చుకుంటావు చెప్పు. నా దగ్గరైతే పవర్స్ ఉన్నాయి కదా, ఈ పవర్స్ని అయితే ఎవ్వరూ కాపీ కొట్టలేరు. సరే తమ్ముడు, ఇంకా మనం అయితే ఫినిషింగ్ లైన్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. నా పవర్స్ చూసి షాక్ అయిపోకు. ఊరే నాయన, ఈయన కానీ కంప్లీట్ చేసినట్టే. అరే ఫ్రెండ్స్, ఇది చూసారా, ఈయనైతే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన కానీ ఇట్లే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడంటే ఇంకా నా ఆస్తి అంతా పోయినట్టే. అంతేకాకుండా షించాన్ని డోరేమోన్ గాని నేనైతే పోగొట్టుకుంటాను. అట్లా మాత్రం జరగకూడదే. డొమిమోయ, నేనైతే చెప్పాను కదా మా బాస్ దగ్గర ఎన్నో సూపర్ పవర్స్ అయితే ఉన్నాయని చెప్పి. చూసావా, ఈ మిసైల్స్ మీద కానీ ఎగురుకుంటా వెళ్ళిపోయి దాటేశాడు. అదే కదరా నాయన, మీ బాస్ దగ్గర అయితే చాలానే పవర్స్ ఉన్నాయి. కింద పడిపోయాడు. లేదు డొమిమోయ, చూడు ఎగురుకుంటా ముందరకైతే వెళ్తున్నాడు. చూసావా, మన కళ్ళ ముందర కింద పడేవాడు మళ్ళీ ఎగురుకుంటా బయటికి వెళ్ళిపోయాడు. ఎట్లయితే నువ్వు అసలు గెలవలేవుడా ఏమోయ్యా. నీ ఆస్తి అంతా ఇంకెనకే వెళ్ళిపోద్ది. లేదురా షించాన్, నా ఆస్తి అయితే ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక కామెంట్ పెట్టారనుకో, అప్పుడైతే వీడు ఖచ్చితంగా ఓడిపోతాడు, నేనైతే గెలుస్తాను. ఏంటి, మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ పెడితే ఏనైతే ఓడిపోతాడా? అవునరా షించాన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్ లో డొమిమోయ విన్ అని చెప్పి కామెంట్ పెట్టారనుకోండి, అప్పుడైతే ఈ ర్యాంప్ లో నేనే గెలుస్తాను అనమాట. అంటే అంతేకాకుండా ఈయన కానీ ఓడిపోతాడు. చూసారా ఫ్రెండ్స్, అసలు ఎట్లా వెళ్తున్నాడు, ఎగురుకుంటే వెళ్ళిపోతున్నాడు అసలు. ఫ్రెండ్స్, మీరు అందరైతే కామెంట్ సెక్షన్ లో డొమిమోయ విన్ అని చెప్పి కామెంట్ పెట్టండి. అప్పుడు ఈయనైతే ఓడిపోతాడు. చూడండి, ఆల్రెడీ ఎంత దూరం వెళ్ళిపోయాడు. ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మన డొమిమోయ కానీ ఇంత దూరం రాలేదనుకోండి, ఖచ్చితంగా మన డొమిమోయ ఆస్తంత అయితే వెళ్ళిపోద్ది. డొమిమోయ, నువ్వైతే రావాలి. డొమిమోయ, నువ్వైతే గెలవాలి. ఆహా షించాన్, నేనైతే గెలుస్తా అంటే ఊరే చూడరా కింద పడిపోయాడు. యాడ కింద పడ్డాడు డొమిమోయ, చూడు మళ్ళీ గాల్లో ఎగురుకుంటా అయితే ఎడుకొచ్చేసాడు. ఏంటి తమ్ముళ్ళు, నేనైతే ఓడిపోతాను అనుకుంటున్నారా? అది కల్లో కానీ జరిగే విషయం కాదు. నేనైతే ఖచ్చితంగా గెలిచే తీరుతాను. రే, ఏంటిది, నా బైక్ బ్లాస్ట్ అయిపోయింది. ఓరే నాయన, నా బైక్ అయితే ఓవర్ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? నేనైతే ఓటమిని ఒప్పుకోను. ఖచ్చితంగా ఈ ర్యామ్ ఛాలెంజ్ అయితే గెలిచే తీరుతాను. ఎంత దూరమైనా కానీ నేనైతే పరిగిస్తానే వెళ్తాను.
డోమిమోయ ఇంజు డోమిమోయ పరిగెస్తూ వెళ్తున్నాడు అంటే ఈయనైతే ఓడిపోడా? లేదురా షింగ్షాన్, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్రెడీ కామెంట్ అయితే పెట్టేశారు, అందుకనే ఆయన బైక్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆయన బైక్ వచ్చేసి హీట్తో బ్లాస్ట్ అయిందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. బట్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టడం వల్లే ఆయన బైక్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కాన్ పెట్టారా డోమిమోయ? అందుకని ఈయన బైక్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. హూర్రే సూపర్ అసలు. ఫ్రెండ్స్ మీరందరూ కామెంట్ పెట్టారు కాబట్టి ఆయన బైక్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా ఆయన కానీ అర్రె కింద పడిపోయాడు. ఓరే నాయన, నా కాలు అయితే జారిపోయింది. ఇప్పుడు నా టర్న్. షింగ్షాన్ చూసావు కదా మన సబ్స్క్రైబర్స్ పవర్ ఏంటో. మన సబ్స్క్రైబర్స్ ఒక్కసారి కామెంట్ పెట్టారో లేదో ఆయన బైక్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా వెళ్తా కింద అయితే పడిపోయాడు షింగ్షాన్. అట్లుంటది మన సబ్స్క్రైబర్స్ తోటి. అవును ఏమో నువ్వు చెప్పింది కరెక్టే. మన సబ్స్క్రైబర్స్ అందరూ కాన్ పెట్టారు కాబట్టి ఆయన అయితే పడిపోయాడు. ఇంకా నువ్వు కానీ జాగ్రత్తగా అయితే వెళ్ళాడు ఏమో, సరేనా? ఓకే షింగ్షాన్, నేనైతే జాగ్రత్తగానే వెళ్తానులే. ఆల్రెడీ నేనైతే 10% ర్యాంప్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడైతే మిసైల్స్ ఉన్నాయి. ఈ మిసైల్స్ మీద అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ మిసైల్స్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ గారు అయితే ఉంటుంది. ఆయన అయితే ఇందాకలు వచ్చేసి ఇక్కడ నుంచి జంప్ చేసి నేరుగా ఆ వైట్ కలర్ దాని మీద అయితే పడిపోయాడు. బట్ నా దగ్గర అయితే పవర్స్ లేవు కదా, అందుకని నేనైతే స్కిప్ చేయకుండా నేరుగా అయితే వెళ్ళాలి. ఓకే, నేనైతే ఆల్మోస్ట్ 20% అయితే కంప్లీట్ చేశాను. ఇటు నుంచి చుట్టుపక్కల వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఈ వైట్ దాని మీదకి. డొమిమోయ నీ ముందరైతే దొంగ ఉంది, జాగ్రత్త. ఈ దొంగ మీద నుంచి జాగ్రత్త అయితే దాటమోయ సూపర్ అసలు. ఎల్లో కలర్ దాని కానీ దాటేసాయి. ఓకే ఇంకొంచెం రెడ్ కలర్ దాని కానీ దాటేసాయి డోమోయ్. ఒర్రే నాయన సూపర్ డోమోయ్, నువ్వైతే ఎంతో చక్కగా చేస్తున్నావు. ఇంకొంచెం దూరమే, నువ్వైతే ఆయన పడిన దాకైతే వెళ్ళిపోతావు. సరేనా షింగ్షాన్, ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి జంప్ చేసి అక్కడైతే ఒక సర్కిల్ చూసావా, అక్కడైతే పడాలి. ఓకే, నేనైతే జంప్ చేసాను. అది సూపర్ అసలు. ఏమైనా పడ్డానా? చలో ఇప్పుడైతే ఈ సన్నదారిని కానీ దాటుకుంటా వెళ్ళాలి. ఫ్రెండ్స్ అక్కడ ముందర రంగుల ర్యాంపులు అయితే ఉన్నాయి చూసారా. ఇందాకలైతే ఆయన అక్కడైతే పడిపోయాడు. బట్ పడిన వాడు ఏం చేశాడంటే ఆయన పవర్ ని వాడి నేరుగా పడిన వాడు ఎగురుకుంటా అక్కడైతే మంటలు వస్తున్నాయి చూసారా, అక్కడికైతే వెళ్ళిపోయాడు. బట్ నేనైతే ఇప్పుడు అట్లా వెళ్ళాను కదా, అందుకని నేనైతే ప్రతి దాన్ని అయితే దాటుకుంటా వెళ్ళాలి. పింక్ కలర్ దాని మీదకైతే వచ్చాను, పడిపోయి బట్ నేనైతే మళ్ళీ లేసాను బూస్టర్ వాడి. చలో ఇప్పుడు మనమైతే ఎల్లో కలర్ దాని మీద దగ్గర వచ్చేసాం. ఇంకా ఈ బ్లాక్ కలర్ ఓకే కరెక్ట్గా అయితే వచ్చేసాం. ఇంకా ఈ ఎల్లో కలర్ అది సూపర్. ఇంకా లాస్ట్ ఈ బ్లాక్ కలర్ దాని మీదకి వెళ్తే సరిపోతుంది. ఓకే, మనమైతే ఫైనల్లీ ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసాం. సగం అయితే కంప్లీట్ చేసాం, ఇంకా సగం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నేనైతే మంటల్లో నుంచి అయితే వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాకలైనా మంటల్లో నుంచి అయితే వెళ్ళాడు, అప్పుడే కదా ఆయన బైక్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. అందుకని నేనైతే మంటల్లో నుంచి అయితే వెళ్ళాలి అనుకోవట్లేదు. ఆల్ రైట్ ఇటు పక్కకైతే వచ్చేసి చూసారా భూచక్రాల ర్యాంప్ అనమాట ఇది. హలో అన్న నమస్తే, నేనైతే మిమ్మల్ని దాటేసానులేండి. ఇందాకలైతే చూసారా ఫ్రెండ్స్ ఆయన ఎట్లా పడ్డాడు. ఎట్లా పడ్డాడంటే మీరు కామెంట్ పెట్టారు కదా, నాకు తెలిసి అదే పవర్ అనుకుంటున్నా. ఏదో అట్టిపండు తొక్కినట్టు తొక్కి పడిపోయాడు. అట్లయితే పడ్డాడు. నాకైతే అసలు అర్థమే కాలేదు ఎట్లా పడ్డాడు అనేది. బట్ ఆయన వచ్చేసి చాలా సింపుల్గా అయితే పడిపోయాడు. చలో ఎట్లయితే నేనైతే చాలా దూరం వచ్చేసాను. ఈ సన్న ర్యాంప్ని కానీ దాటానంటే ఆల్మోస్ట్ 70% ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్ రైట్ వచ్చేసాం. ఇప్పుడు ఈ పెద్ద బర్గర్లు అయితే దాటబోతున్నాం. ఒరే నాయన ఏంటి అసలు ఇంత పెద్ద బర్గర్లు అయితే ఉన్నాయి అసలు. చలో ఎట్లయితే మనమైతే ఈ బర్గర్లు కానీ కంప్లీట్ అయితే చేసాం. అండ్ ఇంకా మన ముందైతే ఊరే నాయన ఏంటి ఈ స్ప్రైట్ టిన్నులు ఫ్రెండ్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. మనమైతే ఇప్పుడు ఈ టిన్నులు కానీ దాటబోతున్నాం. ఓకే ఆల్మోస్ట్ అయితే మనం దాటేసాం. అది ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ మీదకైతే వచ్చేసాం. జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం అయితే యూటర్న్ కొట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి సర్ఫ్ బోర్డ్లా. ఊరే నాయన సర్ఫ్ బోర్డు కానీ చూసారు ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయో. ఊరే నాయన కింద పడిపోతానేమో. లేదు జస్ట్ మిస్. నేనైతే పడిపోయేవాడిని, మళ్ళీ వెనక్కైతే వచ్చేసాను. చలో షింగ్షాన్ డోరేమోన్, నేనైతే వచ్చేస్తున్నాను రా మీ దగ్గరికి. ఇదిగో మీ డోమిమోయో అయితే వచ్చేసాడు రా ఫినిష్ లైన్ దగ్గరికి. మిమ్మల్ని అయితే కాపాడేశాడు. అరే డొమిమోయ నువ్వైతే సూపర్ అసలు. ఎట్లయితే ఏమి ఈ ర్యాంప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసావు. అది కానీ మన సబ్స్క్రైబర్స్ వల్లే. మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు కాబట్టి నువ్వైతే ఈ ర్యాంప్ ని ఎంతో ఈజీ కంప్లీట్ చేసావు. అవునరా షింగ్షాన్, మన సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ పెట్టారు కాబట్టి నేనైతే ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేసా. లేకపోతే ఆయన గెలిచేవాడురా, మన ఆస్తి అంతా కానీ పోయేది. నువ్వు ఏం బాధపడకడామోయ్యా, మన సబ్స్క్రైబర్ సపోర్ట్ అంతా నీకే ఉంది, అందుకని అయితే ఓడిపోయాడు. సర్లే గండామోయ్య, ఇప్పుడు నా కోసం ఒక చిన్న పని చేస్తావా? అదేంటంటే మేమైతే పని చేసి అలసిపోయాం. నువ్వైతే మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్తావా? ఓరే షింగ్షాన్, నువ్వు అడగాల ఏంటి? నేనే తీసుకెళ్తాను మిమ్మల్ని ఇప్పుడు.
అరే డొరిమోన్ నువ్వు చెప్పింది నిజమేనా? బీచ్ దగ్గర ఒక పెద్ద బంగ్లా కొన్నావా? అవునరా షింగ్షాన్, ఆ బంగ్లాని చూసి నువ్వైతే షాక్ అయిపోతావు. ఎందుకంటే ఆ బంగ్లా నేనైతే మొత్తం 400 కోట్లు పెట్టయితే కట్టించాను. ఇదిగోండి మనమైతే బంగ్లా దగ్గరికైతే వచ్చేసాం. ఇదేరా షింగ్షాన్ నా ప్రైవేట్ బంగ్లా. ఇక్కడైతే ఎన్నో డైమండ్లు, గోల్డ్, ఇంకా నా దగ్గర ఎన్నో కాస్ట్లీ కార్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అయితే మీకు ఈరోజు చూపిస్తాను, సరేనా? ఏంటి నీ దగ్గర అయితే గోల్డ్, డైమండ్ ఇంకా అవన్నీ కార్స్ ఉన్నాయా? ఆరా షింగ్షాన్ చూడిద్దు ఎన్ని కార్స్ ఉన్నాయో. నేనైతే స్పెషల్గా డోరేమోన్ కోసమే ఒక టైం మిషన్ గా చేపించాను. ఇదిగో ఆ టైం మిషన్ వచ్చేసి ఇదే అన్నమాట, చూస్తావా? చూస్తా డోరేమోయ్యా. ఊరే నాయన డోరేమోన్ కోసం స్పెషల్ టైం మిషనా? అంటే ఇక్కడ చూడు డోరేమోయ్ ఎన్ని గోల్డెన్ కార్లు ఉన్నాయి నీ దగ్గర. హారా షింగ్షాన్ గోల్డెన్ కార్లు, డైమండ్ కార్లు, ఇంకా నార్మల్ సూపర్ కార్లు అన్నీ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్దాం పదండి. చూసావా, ఇది వచ్చేసి నా స్పెషల్ ఇల్లు అనమాట. లాస్ శాంటోస్లో నేను ఎంతో ఇష్టంగా కట్టించుకున్నాను. ఎందుకంటే ఈ ఇంట్లో మీరుగా నాతో పాటు ఉంటారు కదా. ఇంకా మీకైతే ఒక విచిత్రం చూపిమంటారా? ఏంటి డోరేమోయ్ విచిత్రం? కొంపతీసి ఆ బోట్ని కానీ నువ్వు కొన్నావు ఏంటి? చాచా అదేంట్రా, అంత చిన్న బోట్ నేను దేనికి కొంటాను? ఆ బోట్ ని మించిన సీక్రెట్ అయితే ఉంది నా దగ్గర, చూస్తారా మీరు? చూస్తా డోరేమోయ్యా. సరే మరి ఈ సీక్రెట్ అయితే మీకు మాత్రమే చూపిస్తాను. ఆ సీక్రెట్ ఏంటంటే ఇదిగోండి, ఈ స్విమ్మింగ్ పూల్ లోపల అయితే ఉంది. ఊరే నాయన ఏంటి డోరేమోయ్ ఏంటి అసలు? నిజం గోల్డా లేకపోతే దొంగ గోల్డా? ఒరే నిజం గోల్డేరా. లాస్ శాంటోస్లోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్తో నువ్వైతే మాట్లాడుతున్నావు. నా దగ్గర దొంగ గోల్డ్ దేనుకుంటుంది అయినా కానీ ఇదంతా నిజం గోల్డే. ఇక్కడ నేను దేనిదా పెట్టాను తెలుసా? ఎందుకంటే దొంగలు వచ్చినా కానీ ఇక్కడ గోల్డ్ ఉందని చెప్పి కనిపెట్టలేరు. ఎందుకంటే ఇది పూల్ లోపల ఉంది కదా. ఊరే నాయన అయినా కానీ నాకు విషయం చెప్పడమేమోయ్యా. ఈ పూల్ లోపల నువ్వైతే ఈ గోల్డ్ అంతా ఎట్లా పెట్టావు? నీళ్ళైతే రాలేదా? లేదురా షింగ్షాన్, నేనైతే దీన్ని స్పెషల్గా చేపించాను కదా, అందుకని ఈ పూల్లోకి అయితే నీళ్ళే రావు అసలు. ఎందుకంటే దీంట్లో అంతా నేను గోల్డ్ అయితే ఇంకా డబ్బులు అవన్నీ అయితే నేను ఇక్కడే దాపెడతాను తెలుసా. పైనుంచి అయితే పూల్లాగే కనిపిస్తుంది, బట్ లోపల మాత్రం గోల్డ్, డైమండ్స్, డబ్బులు అన్నీ అయితే నేను ఇక్కడే దాపెడతాను. అప్పుడే మనకైతే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అవును ఏమోయ్యా, నువ్వైతే కరెక్టే చేస్తున్నావు. అండ్ ఇంకా ఇంట్లో ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయి? హాహా అవన్నీ అయితే నీకు చూపిస్తాను లేరా షింగ్షాన్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కానీ చూడండి నా మ్యాన్షన్ లో అసలు ఏమేమి స్పెషాలిటీ ఉందో మీకు గని ఇప్పుడైతే చూపిస్తాను. చలో మరి ఇప్పుడు మనమైతే ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోదాం. ఆల్ రైట్, మనమైతే పైకి వచ్చేసాం. షింగ్షాన్ ఇది వచ్చేసి మన సీక్రెట్ స్విమ్మింగ్ పూల్ కదా. ఇక్కడ అంతా మనకి ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉంటాయి. వాటిని వాడి మనం అయితే లోపలికి వెళ్ళామనుకో ఇక్కడైతే డ్రింక్స్ దాగే ఏరియా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే పైకి వెళ్ళే మెట్లు ఉంటాయి. కింద అయితే ఇంకా చాలానే ఉంది. లిటరల్లీ చెప్పాలంటే షింగ్షాన్ నేను కానీ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటాను ఈ ఇంట్లో. ఎందుకంటే చూడు, ఇంట్లో అయితే నేను స్విమ్మింగ్ పూల్ కట్టించాను. అండ్ అంతేకాకుండా దాంట్లో అయితే వాటర్ స్లైడ్ గాని పెట్టించాను. మీరైతే చాలా ఎంజాయ్ చేయొచ్చురా ఇంట్లో మాత్రం. అండ్ ఇప్పుడు మనం అయితే వేరే రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి మీరైతే ఇప్పుడు చూసిందే. ఇంకా ఇది వచ్చేసి మన టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ మన హాలు అట్లాంటిది అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మన కిచెన్. ఎంత పెద్ద కిచెన్ చూసారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ అయితే ఉంటుంది. ఈ రూమ్ వచ్చేసి మీకోసమే స్పెషల్గా అయితే కట్టించాను. షింగ్షాన్ ఇక్కడ మీరైతే పిజ్జా, బర్గరు ఇంకా అవన్నీ అయితే ఇంట్లోనే వండి తినొచ్చు. ఇక్కడైతే నేను ఒక షెఫ్ను కానీ పెట్టిస్తా. ఊరే నాయన ఏం మాట్లాడుతున్నాడు ఏమోయ్యా? నువ్వైతే ఇంట్లోనే మెక్డానల్డ్ షాప్ పెట్టావా? అంతేకాకుండా ఇంత పెద్ద టీవీ యూనిట్ ఏం మాట్లాడుతున్నాడు ఏమోయ్యా అసలు? ఇదేంటిది? ఇది వచ్చేసి బారు మనమైతే చూసాము. ఇంకా మనమైతే పైకి వెళ్ళి చూద్దాం ఏమోయ్యా. పైన ఇంకేమేం కట్టావు అసలు? పైన వచ్చేసి ఇంకా చాలా అయితే కట్టాను రా షింగ్షాన్. ఇది వచ్చేసి మనం డబ్బింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనం వాయిస్ ఓవర్, గిటార్లు అవన్నీ అయితే మనం వాయించుకొని రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఏంటి సొంత ఇంట్లోనే ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టావా? అంతేకాకుండా చూడ్డో ఏమో దీని సెటప్ కానీ ఎంత పెద్దది పెట్టున్నావు. ఇదే ముందర షింగ్షాన్, ఇంకా నేనైతే లోపల సౌండ్ ప్రూఫింగ్ రూమ్ గానీ పెట్టాను. ఈ రూమ్ లో మనకు కావాల్సిన పాటలు, ఇంకా గిటార్లు, పియానోలు, ఆ డ్రమ్స్ అవన్నీ అయితే వాయించవచ్చు. ఇక్కడ మనం వాయించామనుకో ఏదైనా కానీ బయటకైతే అసలు వినిపించదు. డమ్మి మోజా, నీకు తెలుసా నువ్వు లేని 2 సంవత్సరాలు అయితే నేను డోరేమోన్ ఎంతో కష్టాలు అయితే పడ్డాం. 24 గంటలు పనులైతే చేసాం. ఆ పెట్రోల్ బంక్ లో చెయ్యని పని అంటూ ఏముండదు ఏమయ్యా. ఆఖరికి మేమైతే బాత్రూములు గానీ గడిగాం. బట్ ఇంత కష్టపడి గానీ మేమైతే రూపాయి గానీ సంపాదించలేకపోయాం తెలుసా. నేను డోరేమోన్ సంపాదించిన ప్రతిదీ మేమైతే తినేసాం ఏమోయ్యా. ఆయన పని చేసేది కానీ ఎంత తక్కువ డబ్బులు ఇస్తాడో తెలుసా? 24 గంటలు పని చేసినా గానీ మాకైతే 700 ఇచ్చేవాడు అంతే. దిగులు పడకరా షింగ్షాన్, దేనికి దిగులు పడుతున్నావు? ఇప్పుడైతే మీ డామీ మో ఉన్నాడు కదా నీతో పాటు. మీకు అసలు కష్టం రాకుండా నేనైతే చూసుకుంటానులే. నేను కానీ 2 సంవత్సరాలు వేరే దేశంలో ఎన్నెన్నో కష్టాలు అయితే పడ్డాను. బట్ ఫైనల్లీ నా కష్టానికైతే ఫలితం దొరికిందిరా షింగ్షాన్. ఇంకా
మీ కష్టానికి కానీ ఫలితం అయితే దొరికింది. అదే నేను రిచ్ అయ్యి వచ్చాను కదా, ఇంకా మిగతాదంతా నేను చూసుకుంటానులే, మీరైతే ఏం టెన్షన్ పడబాకండి. నువ్వు వచ్చావని ఆనందపడాలో లేకపోతే ఇన్ని రోజులు మాతో లేవని బాధపడాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకేం బాధపడబాకండి రషింక్ష, నేనున్నాను కదా. ఇద్దో చూడు, నీ కోసం ఒక రూమ్, ఇంకా డోరేమోన్ కోసం అయితే ఇక్కడ ఒక రూమ్, ఇంకా నా కోసం గాని ఒక రూమ్ ఉంది. ఇంకా ఈ ఇంట్లో అయితే మొత్తం 5 బెడ్రూమ్లు అయితే ఉంటాయి. ఏంటి 5 బెడ్రూమ్లా? అవును రషింక్షాన్, ఇది వచ్చేసి నా బెడ్రూమ్. చూసేవా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడి నుంచి నేను ఉదయాన్నే లేసి నా ఆఫీస్ మీటింగ్లో ఏం పని కావాలంటే ఆ పని అయితే చేసుకోవచ్చురా. చూసేవా బీచ్ కానీ ఎంత పెద్దగా ఉందో. అవునా ఏమో అయ్యా, ఇక్కడ నుంచి అయితే బీచ్ అంత అయితే కనిపిస్తుంది. అదనమాట ఫైనల్లీ. ఇక్కడ వచ్చేసి ఒక టెలిస్కోప్ గాని ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం ఎక్కడికైనా చూడొచ్చు. అక్కడైతే ఒక ఐలాండ్ లాగా ఉంది చూసావా, అక్కడికి కానీ మనం అయితే జూమ్ చేసేది చూడొచ్చు. ఏంటో ఏమోయా, ఈ టెలిస్కోప్ ఎవరి కోసం పెట్టించావు? ఎవరి కోసం అనేం లేదురా శింషాన్, మనకు కావాల్సినప్పుడు దాన్ని అయితే వాడుకోవచ్చు అంతే. ఇప్పుడు మీరైతే ఇల్లు టూర్ అంతా చూసేశారు కదా, ఇంకా మీకైతే ఇటుపక్క కొన్ని సిట్టింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి కానీ చూపిస్తే చూడండి. ఇది వచ్చేసి నార్మల్ సిట్టింగ్ ఏరియా అనమాట. ఇంకా మనం వచ్చేసి ఈ గేట్లు ఓపెన్ చేసి అవతలకి వెళ్ళామనుకోండి, నా ప్రీమియం సిట్టింగ్ ఏరియా అయితే వస్తుంది. ఇదిగా నార్మల్ సిట్టింగ్ ఏరియానే. ఇక్కడ మనం కావాలంటే ఫుడ్ అవన్నీ అయితే తెచ్చుకొని తినొచ్చు. ఇంకా ఇటు పక్క వచ్చామనుకో, ఇక్కడ వచ్చేసి నేనైతే స్పెషల్ మీటింగ్లు అయితే పెడతాను. లైక్ ఎవరైనా విఐపి పర్సన్స్ వస్తారు కదా, వాళ్ళతో పాటు నేనైతే ఇక్కడ కూర్చొని మాట్లాడతాను అనమాట. డొమిమో ఏంటి దానికోసంగా నువ్వైతే ఒక సిట్టింగ్ ఏరియా పెట్టావా? ఆరా శింషాన్, ఇది వచ్చేసి ప్రీమియం సిట్టింగ్ ఏరియా, నా ఒక్కడి కోసమే అనమాట. ఇప్పుడు మీకోసంగానే అనుకోండి, మీరు ఎదురు కూర్చొని కావాలన్నా మాట్లాడుకోవచ్చు. సూపర్ డొమిమో, అయితే నేనైతే రోజు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటాను. చలో మరి, మీరైతే ఇల్లంతా అయితే చూసేశారు. ఇప్పుడు మీకైతే ఇంకో స్పెషల్ అయితే చూపిపోతున్నాను. ఏంటి ఇంకో స్పెషలా? అవునరా శింషాన్, చూస్తావా? చూస్తాను డొమిమోయ్యా. ఇదిగోరా శింషాన్, ప్రెసెంట్ వచ్చేసి మన కార్డ్స్ అన్ని బయటే ఉన్నాయి కదా. ఇక్కడ చూడు, మనకైతే ఒక స్పెషల్ గ్యారేజ్ గానీ ఉంది. ఈ కావాలనుకుంటే నేనైతే లోపల గానీ పెట్టుకోవచ్చు. చూడు, మన పార్కింగ్ స్పేస్ అయితే ఎంత పెద్దగా ఉందో. అవును డొమిమో, నువ్వైతే స్పెషల్ విషయం ఏదో చెప్పావు కదా, అదేంటి అసలా? అదే చూస్తావా మరి నువ్వు? చూపి డొమిమో, చూస్తాము. నేను మన సబ్స్క్రైబర్స్ అందరూ అయితే చూస్తాము. అరే ఇదేంటిది చూపిస్తా అని చెప్పి బయటికి వెళ్తున్నావు? అరే ఇదంతా మన ఏరియానేరా శింషాన్. ఇక్కడ చూడు, నేనైతే గేట్లు పెట్టి స్పెషల్ గా ఒక దారి అయితే క్రియేట్ చేశాను. అంతేకాకుండా ఈ దారి వచ్చేసి మన డైమండ్ హెలికాప్టర్ దగ్గరికి వస్తుంది. ఈ ఏంటి డైమండ్ హెలికాప్టరా? ఏం మాట్లాడుతున్నావు డొమిమోయ్యా? ఈ డైమండ్ హెలికాప్టర్ నుంచి వచ్చింది నీకు? అరే శింషాన్, ఏంట్రా ఇదిగా నాకు క్వశ్చన్? లాస్ శాంటోస్ లోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ అంటే డైమండ్ హెలికాప్టర్ దేనికుండా చెప్పు. అండ్ అంతేకాకుండా ఒక విషయం చెప్పాలా, ఈ డైమండ్ హెలికాప్టర్ నా దగ్గర తప్పితే ఇంకెవ్వరి దగ్గరైతే లేదు. ఈ లాస్ శాంటోస్ లో 1 అండ్ ఓన్లీ డైమండ్ హెలికాప్టర్ మన దగ్గరైతే ఉంది. సూపర్ డొమిమోయ్యా అసలా. సర్లే కానీ ఇప్పుడు మరి డైమండ్ హెలికాప్టర్ లో ఎక్కడికైనా ట్రిప్ వేద్దామా? ట్రిప్పా? ఎక్కడికి వేద్దాం రషింక్షా, నువ్వే చెప్పు. నేనైతే చెప్పనులే కానీ ఫ్రెండ్స్ మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ఇవ్వాలి? మేమైతే వేరే ఏదైనా దేశానికి వెళ్దాం అనుకుంటున్నాం. అది ఏ దేశానికి వెళ్ళాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే లాస్ శాంటోస్ లో చాలా రోజుల నుంచి మేమైతే ఉన్నాం కదా, అందుకని మాకైతే బోర్ కొట్టేసింది. చలో ఫ్రెండ్స్, మీరైతే మన శింషాన్ గారు చెప్పినట్టే కామెంట్ అయితే చేసేయండి. అండ్ అంతేకాకుండా ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకొని చూస్తుంటే ఫాస్ట్ గా లైక్ కొట్టేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియోకి తింతే అనమాట. మళ్ళీ మనమైతే నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. Until then, take care. Bye bye.